అందరికీ వెల్కమ్ టు సమర్థ క్రియేషన్. సో ఇప్పుడైతే నేను బ్లౌజ్ పీసెస్ తోటి మనం ఎలా చిన్న పిల్లలకి స్టిచ్చింగ్ వేసుకోవచ్చో కటింగ్ వేసుకోవచ్చో చూపిస్తాను అన్నమాట. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఇందులో అయితే పూర్తిగా కటింగ్ అంత ఉంటుంది, స్టిచ్చింగ్ చాలా ఈజీ ఉంటుంది. సో నా ముందు వీడియోస్లో కూడా ఉంటాయి స్టిచ్చింగ్. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే నా ముందు వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మనం ఇట్లా ఏదైనా సైడ్స్కి ఇట్లా దారాలు ఇట్లా వెళ్తే అవన్నీ నీట్గా కట్ వేసేసుకోవాలన్నమాట. అది అట్లా కట్ చేసుకున్న తర్వాత దాన్ని మొత్తం మనకి బ్లౌజ్ పీస్ని మొత్తం ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. సో మనకి చిన్న బార్డర్ ఉన్నది బ్యాక్ సైడ్ వస్తుంది అండ్ పెద్ద బార్డర్ వచ్చింది ఫ్రంట్ సైడ్ వస్తుంది అన్నమాట కుచ్చులు. సో చిన్న చిన్న కుచ్చులే వస్తాయి. ఇలాంటివి మాత్రం 2-3 years పిల్లల వరకు కూడా వేసుకోవచ్చు. సో బాగుంటాయి. ఇంకా కొంచెం పెద్దవాళ్ళకు కూడా అట్లా షార్ట్ ఫ్రాక్స్ లాగా అట్లా కూడా ట్రై చేయొచ్చు, బాగుంటాయి. సో నేను ఇప్పుడు స్క్రీన్లో మెన్షన్ చేసిన కదా మెజర్మెంట్స్ అవి అన్నమాట. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఫస్ట్ నుంచి మళ్ళీ స్టాప్ చేసి అట్లా చూడండి వీడియోని. మెజర్మెంట్స్ అన్నీ అందులో క్లియర్గా ఉంటాయి. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ హైట్ తీసుకుంటున్నాను అన్నమాట. హైట్ వచ్చేసి 15 ఉంది నాకు. ఫ్రాక్ లెంత్, ఫ్రాక్ హైట్ వచ్చేసి 15 ఉంది. సో ఇంకొంచెం పెద్ద పెరిగే వరకు కూడా వేసుకోవాలి కాబట్టి నేను ఒక 2 inches ఎక్స్ట్రా తీసుకొని మార్క్ వేసుకుంటున్నా. అండ్ మిగిలిన దాంట్లో మనకి ఒక పార్ట్ వచ్చేస్తుంది అన్నమాట. జస్ట్ మనకి ఎక్కువ ప్లీట్స్ ఏం లేకుండా కొంచెమే ఉంటాయి కాబట్టి, అంటే స్లీవ్లెస్ లా ఉంది, కొంచెం కొంచెం కుచ్చులు ఉన్నాయి హ్యాండ్స్కి కాబట్టి సరిపోతుంది ఒకటే బ్లౌజ్ పీస్లో. మనకి ఒక పార్ట్ అండ్ కింద ఫ్లేర్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది ఫస్ట్ చూపిస్తుంది బ్యాక్ సైడ్కి ఇట్లా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకోవడం అంతే. మనకి హిప్కి సరిపోయేంత మందం చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసుకోవాలి. అండ్ కింద చూపిస్తున్నా కదా 1 inch ఇట్లా కరెక్ట్ 1 inch 2 sides వచ్చేలాగా 1 inch ఇట్లా ఫోల్డ్ వేసి ఒక కుట్టేసుకున్నాం అనుకో మనకి ఈజీ ఉంటుంది. ఇట్లా అంటే కొంచెం పెద్ద పెరిగిన అన్ని అట్లా ఒక కుట్టిప్పేసుకుంటే ఇంకొంచెం పెద్ద అవుతుంది అన్నమాట డ్రెస్. సో అట్లా వేసుకోవచ్చు మనం. అండ్ అట్లా కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మిగిలిన దాంట్లో మనం యోక్ పార్ట్కి కట్ చేసుకుంటున్నాం. యోక్ పార్ట్ మనకి అంటే పైన టాప్ హైట్ వచ్చేసి 8 ఉంది, ఆర్మ్ హోల్ వచ్చేసి 9 ఉంది, అంటే 4.5 4 అట్లా తీసుకోవాలి మనం. సో ఇక్కడ చూపిస్తున్నట్టు 8 తీసుకోవాలి. 8 ఆర్ మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ హైట్ ఉంటే 9 వరకు అట్లా తీసుకోవచ్చు అన్నమాట. సో నాకైతే ఇక్కడ 8 కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి 8కి తీసుకొని నెక్ వచ్చేసి 1.5 ఆర్ 2 కూడా తీసుకోవచ్చు. కాకపోతే నెక్ డౌన్ వచ్చేసి తక్కువ తీసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 1.8 అట్లా తీసుకుంటున్నా. అండ్ షోల్డర్స్ వచ్చేసి 2 inches తీసుకున్నా. అండ్ షోల్డర్ దగ్గర కూడా మనం కట్టేసి ప్లీట్స్ పెడతాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఫ్లేర్గానే కనిపిస్తుంది మనం ప్లీట్స్ పెట్టిన తర్వాత. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ 2 inches లేకపోతే 1.5 అంతే తీసుకోవాలి, అయితేనే పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట. అట్లా తీసుకున్న తర్వాత మార్క్ వేసేసుకున్నా నేను ఇలా కింద 4 centimeters ఆర్మోల్ దగ్గర మార్క్ వేసుకొని ఇట్లా స్క్వేర్ లాగా డ్రా చేసుకొని అందులో చిన్నగా రౌండ్ హోల్ వేసేసుకుంటే షేప్ డ్రా చేసుకున్నాం అనుకో మనకి ఆర్మోల్ అయిపోతుంది. ఇట్లా కొంచెం ఎక్కువ అంటే డీప్గా కాకుండా కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట, ఎందుకంటే స్లీవ్లెస్ కాబట్టి మరీ డీప్ అయితే బాగోదు. సో ఇట్లా కొంచెం ఎక్కువ తీసుకొని ఫ్రంట్ మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ తీసుకోవచ్చు. అండ్ నేనైతే ఇక్కడ షోల్డర్ మొత్తం కట్టేసి తీసుకుంటున్నా కాబట్టి ఫస్ట్ అయితే స్క్వేర్ నెక్ వేసేసుకొని తర్వాత షోల్డర్ అంతా కట్టేసుకుంటాను అన్నమాట. ఇక్కడ నేను ఫస్ట్ గీసింది కొంచెం కరెక్ట్గా రాలేదు, కాకపోతే తర్వాత సెట్ చేసిన అన్నమాట. సేమ్ అట్లనే మార్క్ వేసుకోవాలి. సేమ్ మనం ఎట్లయితే మార్క్ వేసుకుంటున్నామో సేమ్ అట్లనే కట్టేసేసుకోవాలి. సో చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా నేను మిగిలిన బ్లౌజ్ పీసెస్ తోటి కూడా ఇంకా వేరే డ్రెస్సెస్ కూడా నేను స్టిచ్ చేస్తాను. అవన్నీ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తాను. సో అప్పటివరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. అండ్ చాలా ఈజీ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నా కదా సేమ్ మనం ఎంతైతే కట్టేస్తున్నామో సేమ్ ఇంతే మనకి ప్లీట్స్ రావాలన్నమాట. ప్లీట్స్ హైట్ అంటే ఫ్రంట్ బ్యాక్ కొంచెం కొంచెం ఇట్లా కుచ్చులు వేస్తాం కదా మనం షోల్డర్ దగ్గర. సో అది మనం ఎంతైతే ఆ పీస్ కట్టేసినామో దాని మందమే మనం పెట్టేసుకున్నాం అనుకో మనకి అంటే భుజాలు జారకుండా కరెక్ట్ మనకు డ్రెస్ ఫిట్టింగ్ ఎట్లయితే ఉంటుందో అంతే ఉంటుంది అన్నమాట. ఇక్కడ మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇందులో నేను చూపిస్తున్నా కదా సేమ్ అంతే అట్లనే ఫ్రంట్ బ్యాక్ ఇట్లా కుచ్చులు పెట్టేసుకొని జాయింట్ వేసుకున్నాం అనుకో ఈజీ ఉంటుంది. ఫస్టే మనం అవి కుచ్చులు రెడీ చేసుకొని తర్వాత జాయింట్ వేసుకోవాలి, అయితే మనకు లోపల సైడ్ ఖర్చు కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. నెక్ అంతా సెట్ చేసుకోకన్నా ముందే మనం కుచ్చులు రెడీ చేసుకొని తర్వాత కుట్టేసుకోవాలి షోల్డర్ దగ్గర లోపల సైడ్ నుంచి ఖర్చు కనిపించకుండా. అండ్ ఇక్కడైతే నేను షోల్డర్స్ కుచ్చుల కోసం కట్టేసుకుంటున్నా. ఇట్లా
మనకి ఎంతైతే హైట్ కావాలో దాన్నంత హైట్ దాని మందం కట్టేసుకుంటున్నాను అనమాట. ఇట్లా ఫోల్డ్ వేసేసుకొని కట్టేసుకోవాలి. అంటే ఇందులో నాకు ఇప్పుడు 4 పీసెస్ అవుతాయి, ఎందుకంటే ఇది కొంచెం క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి మనకు షోల్డర్ దగ్గర కరెక్ట్ మనం షోల్డర్ జాయింట్ ఎట్లయితే చేస్తామో ఫ్రంట్ బ్యాక్, సో అట్లా దాని దగ్గర ఆ ప్లేస్లో మనకు జాయింట్ వస్తుంది అన్నమాట. ఇట్లా సో ఇట్లా నేను డబుల్ ఉంది మళ్ళీ దాన్ని మళ్ళీ డబుల్ చేస్తున్నా కదా, అలా అన్నమాట. దాన్ని మళ్ళీ ఇట్లా డబుల్ చేస్తే 4 పీసెస్ వస్తాయి. సో అవన్నిటిని ఇక్కడ 2 సైడ్స్ నేను చూపిస్తున్న దగ్గర అక్కడ మనకి జాయింట్స్ పడతాయి. సో దాన్ని కట్టేసుకొని పెట్టుకోవాలి అట్లా. అండ్ ఇప్పుడైతే లైనింగ్ కట్టేసుకోవాలి. లైనింగ్ అయితే నేను ఫస్టే మనకి యోక్ పార్ట్ ఉంది కదా, యోక్ పార్ట్ని సేమ్ అట్లనే పెట్టేసుకొని యోక్ పార్ట్ మనకి ఎంత అవుతుందో సేమ్ లైనింగ్ నాకు అంతే ఉందన్నమాట. సో దాన్ని అయితే నేను కరెక్ట్గా కట్టేసేసుకుంటున్నా. అది ఎంత అవుతుందో దానంతా కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కట్టేసుకుంటున్నా. సేమ్ నేను చూపిస్తున్నట్టయితే చేయండి, ఈజీగానే ఉంటుంది, చాలా ఈజీ ఉంటుంది. అండ్ ఇప్పటికి మన ముందు వీడియోస్ చూడకుంటే మాత్రం ఒకసారి చూసేయండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నది ఇట్లా జాయింట్ చేయాలని చెప్పిన కదా మిడిల్లో, సో అట్లా జాయింట్ చేస్తే మనకి ఎంత అయితే అవుతుందో లెంత్, అంటే ఎంత క్లాత్ పడుతుందో సో దానంతా మనం లైనింగ్ కూడా కట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంత ఉంది, దాన్ని ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇంకో పార్ట్ కోసం అట్లా డబుల్ చేసి కట్టేసుకోవాలి. అయితే మనకి లోపల కూడా అంటే కుచ్చుకోకుండా మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అన్నమాట. చిన్నపిల్లలు కదా, ఇట్లాంటి పట్టు టైప్ కొంచెం కుచ్చుకున్నట్టు ఉంటాయి కాబట్టి లోపల సైడ్ కూడా నేను మొత్తం ఓవర్లాక్ కాకుండా మనకి ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ టైపు నేను స్టిచ్ చేసినవి కూడా ఉన్నాయి వీడియోస్, ముందు వీడియోస్లో. అవి చూస్తే మాత్రం ఈజీగా అర్థమైపోతుంది మీకు ఏది ఎట్లా స్టిచ్ చేసుకోవాలి అనేసి. సో నేనైతే చిన్నపిల్లలకైతే ఇట్లానే స్టిచ్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఆ యోక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అవన్నీ షోల్డర్స్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి కింద ఫ్లేర్ కోసం అన్నమాట. ఫ్లేర్ కోసం అయితే కొంచెం లోపల లైనింగ్ అయితే కొంచెం తక్కువే ఉండాలి. సో నేను ఇక్కడ ఈక్వల్గా ఎందుకు తీసుకుంటున్నా అంటే లోపల సైడ్ మనం ఫోల్డ్ వేసుకోవచ్చు, లేదంటే పైన సైడ్లో కట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఎక్కువ కావాలనుకుంటే కింద సైడ్ ఇట్లా కొంచెం డబుల్ ఫోల్డ్ వేసుకున్నాం అనుకో అట్లా కూడా బాగానే ఉంటుంది. సో అట్లా కటింగ్ అంతా అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ కావాలనుకుంటే మాత్రం నా ముందు వీడియోస్లో ఉంటాయి, సో అవన్నీ చెక్ చేయండి ఒకసారి. అండ్ ఇంకా క్లియర్గా కావాలనుకుంటే నాకు కామెంట్ వేసేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పెడతా, కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసేయండి. అంతే వీడియో. బై బై, బాయ్ గైస్.